ఓం శ్రీమాత్రే నమః. నా పేరు కిరణ్ గెద్దాడ. మీరు చూస్తున్నది యోగ భారతీయం యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తిరుమల వెళ్ళినప్పుడు శ్రీవారి దర్శనంతో పాటు శ్రీవారితో అనుబంధం ఉండి ఆయనతో ప్రతిరోజు మాట్లాడిన అతి ముఖ్యమైన ముగ్గురు వ్యక్తుల ఆలయాలు ఇప్పటికీ తిరుమలలో ఉన్నాయండి. ఆ ఆలయాలు చూపిస్తూ వారి యొక్క చరిత్ర చిన్నగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. వీటితో పాటు తిరుమలలో ఉన్న మరో 7 చూడవలసిన ప్రదేశాలు కూడా చూద్దాం. ఒకసారి మనం చూడబోయే ఆలయాల లిస్ట్ చూస్తే శ్రీ తిరుమల నంబి ఆలయం, శ్రీ తరిగొండ వెంగమాంబ గారి ధ్యాన మందిరం, శ్రీ అనంతల్వార్ వారి చెరువు మరియు పూలతోట. ముందుగా శ్రీ తిరుమల నంబివారి ఆలయం చూద్దాం రండి. ఈ ఆలయం శ్రీవారి ఆలయానికి ఎడంచేయి వైపు ఉన్న మాడవీధిలో ఉంటుంది. శ్రీవారి ఆలయానికి కుడివైపు పుష్కరిణి ఉంటే తిరుమల నంబివారి ఆలయం ఎడం వైపు ఉంటుంది. ఒకసారి మ్యాప్లో చూస్తే శ్రీవారి ఆలయానికి కుడివైపున పుష్కరిణి ఉంది కదా, ఎడం వైపున సర్కిల్లో ఉన్నదే శ్రీ తిరుమల నంబివారి ఆలయం. ఎడం వైపు హాతీరాం బాబాజీ మఠం దాటిన తర్వాత సుపదం ఎంట్రన్స్ ఉంటుంది. సుపదం ఎంట్రన్స్ పక్కనే ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి ఎవరో కానీ వెళ్ళరు. కాకపోతే విచిత్రం ఏమిటంటే వెంకటేశ్వర స్వామి వారు గుడి బయటకు వచ్చి ఊరేగింపుగా తిరిగితే మొట్టమొదటగా ఆగి నీరాజనం పుచ్చుకునేది ఈ తిరుమల నంబి ఆలయం దగ్గరే అండి. ఎందుకంటే తిరుమల నంబి గారు అంత గొప్పవారు కనుక. ఒకసారి చరిత్రలోకి వెళితే ప్రాచీన కాలంలో ఈయన శ్రీవారికి అభిషేకం చేయడానికి తెల్లవారుజామున పాప వినాశనం దగ్గరకు వెళ్ళి అక్కడి నుండి నీళ్లు తెచ్చేవారు. ఒకరోజు వెంకటేశ్వర స్వామి వారు ఈయన్ని భక్తిని పరీక్షించడానికి, లోకానికి తెలియచెప్పడానికి చిన్నపిల్లవాడిగా వచ్చి పాప వినాశనం నుండి నీళ్లు తెస్తున్నప్పుడు తాత దాహం వేస్తుంది, నీళ్లు ఇవ్వవా అని అడిగారు. ఈ నీళ్లు వెంకటేశ్వర స్వామి వారి అభిషేకానికి అని చెప్పి ఇవ్వకుండా వెళ్తుంటే వెనుకగా బాణం వేసి కొండకి రంధ్రం పెట్టి నీళ్లు తాగారు. అలా ఆ కొండ ఖాళీ అవ్వగా వెనక్కు తిరిగి చూసి ఆ పిల్లవాడిని నిందించబోయాడు. అప్పుడు తాత నువ్వేమీ బెంగపడకు, పాప వినాశనం కన్నా ఇంకా గొప్ప నీటిని నీకు అందిస్తాను అని చెప్పి పక్కనే ఉన్న కొండవాగులోకి తీసుకువెళ్ళి ఒక బాణ ప్రయోగం చేయగా ఆకాశగంగ తీర్థం పుట్టింది. ఇప్పటి నుండి నాకు ఈ నీటితోనే అభిషేకం చెయ్యి అని అన్నాడు. పిల్లవాడు ఏంటి ఇలా అంటున్నాడు అని తిరుమల నంబి గారు పిల్లవాడి వంక చూడగా పిల్లవాడు అంతర్ధానం అయిపోయాడు. అప్పటి నుండి ప్రతి శుక్రవారం జరిగే శ్రీవారి అభిషేకానికి ఈ ఆకాశగంగ నుండి తెచ్చిన నీటితోనే అభిషేకం చేస్తారు. వెంకటేశ్వర స్వామి వారితో తాత అని పిలువబడ్డాడు కనుక తిరుమల నంబి వారికి శ్రీవారి ఆలయం పక్కనే మొట్టమొదటి దేవాలయం తిరుమలలో. ఇంతటి గొప్ప మహాపురుషుని ఆలయానికి ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్ళి నమస్కరించుకోండి. తిరుమల నంబి గారి తర్వాత చెప్పుకోదగ్గ మహానుభావురాలు తరిగొండ వెంగమాంబ గారు. ఇప్పటికీ ఈవిడ మోక్షం పొందిన స్థలం తిరుమలలో ఉంది అండి. కొత్తగా అక్కడ ధ్యాన మందిరం కూడా కట్టారు. వరాహస్వామి వారి ఆలయం ఎదురుగా మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్లు పైకి వెళ్ళి బయటకు రాగానే రోడ్డుకి ఆపోజిట్లోనే ఈ ధ్యాన మందిరం ఉంటుంది. ఇది వరకు ఇలా ఉండేదండి. ఇప్పుడు ఇక్కడ చాలా పెద్ద ధ్యాన మందిరం కట్టారు. ఈవిడ పేరు మీద అన్నప్రసాదాలయం ఉందని అందరికీ తెలుసు, కానీ ఆవిడ మోక్షం పొందిన స్థలం మరియు బృందావనం ఉందని ఎవరికీ తెలియదు. ఒకసారి చరిత్రలోకి వెళితే వెంగమాంబ గారు చిన్నప్పటి నుండి వెంకటేశ్వర స్వామి వారికి భజనలు చేస్తూ ఉపవాసాలు ఉండేది. ఆమెకి చిన్నప్పుడే పెళ్లి చేశారు, కానీ పెద్ద మనిషి కాకముందే ఆమె భర్త మరణించారు. కానీ ఆవిడ తన 5వ తనానికి సంబంధించిన సూచనలు వేటిని ఆమె విడిచిపెట్టకుండా వెంకటేశ్వర స్వామి వారిని తన భర్తగా భావిస్తూ ఆలయంలోకి వచ్చి హారతులు ఇచ్చేవారు. సాంప్రదాయవాదులకి ఇది నచ్చక ఆమెను ఆలయం నుండి బయటకు పంపించేస్తూ ఉండేవారు. ఒకసారి వాళ్ళ ఊరికి పుష్పగిరి పీఠాధిపతులు వచ్చారు. ఈమెను ఆయన దగ్గర తీసుకుని వెళ్ళగా, ఏంటి వెంగమాంబ, ఇది నిజమేనా? నీ భర్త మరణించిన తర్వాత కూడా సౌభాగ్యంతో ఆలయంలోకి వెళ్తున్నావని అడగగా, నాది తరగని సౌభాగ్యము, నా పతి వెంకటేశ్వరుడు అని చెప్పారు. అంత మాట అన్నావు, నిజమే. నేను పీఠాధిపతిని కదా, నాకు నమస్కరించాలని తెలియదా అని అడిగారు. అలాగే స్వామి అని బదులిచ్చి, ఒకసారి మీరు పీఠం మీద నుండి లెగుస్తారని అడిగింది. ఆయన అలా చేయగా ఆవిడ పీఠానికి నమస్కారం చేయగానే పీఠం అగ్నిహోత్రంలో కాలిపోయింది. అప్పుడు కృష్ణగిరి పీఠాధిపతులకి అర్థమైంది ఈవిడ ఎంత తపశ్శక్తివంతురాలో అని.
అప్పుడు ఈవిడ్ని ఏమీ అనవద్దు అని చెప్పినా కూడా ఆ ఊరి వాళ్ళు ఆవిడను ఊరి నుండి తరిమేస్తారు. అప్పుడు ఆవిడ అడవి మార్గం గుండా తిరుమల చేరుకుంటారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామివారి ఏకాంత సేవ తరువాత ముత్యాల హారతి అని హారతి ఇచ్చేవారు వెంగమాంబ గారు. ఈ హారతి ఎంత పవిత్రం అంటే ఇప్పటికీ తిరుమలలో ఈమె పేరు మీద ముత్యాల హారతి ఇస్తారు. ఇంకా ఈమె గురించి చాలా చరిత్ర ఉందండి. వెంకటాచల వైభవం పుస్తకం చదివితే మనం తెలుసుకోవచ్చు. ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు మీకు సమయం ఉంటే తప్పకుండా ఈమె ఉన్న ప్రదేశాన్ని దర్శించుకోండి. ఇంకా మూడో వారు శ్రీ అనంతల్వారులు. వెంకటేశ్వరుడు పుష్పాలంకార ప్రియుడు కనుక ఇంచుమించుగా 1000 సంవత్సరాల క్రితం శ్రీ అనంతల్వారులు శ్రీవారి పూలమాలలు వేసి కైంకర్యాలు చేయడానికి ఆలయం నైరుతి ప్రదేశంలో పూల తోటలు పెంచుతూ ఉంటారు. పూల మొక్కలకి నీళ్లు ఇబ్బంది అవుతుందని గర్భంతో ఉన్న తన భార్యతో చెరువు తవ్వడానికి పూనుకుంటారు. అలా తవ్వుతూ ఉండగా వెంకటేశ్వర స్వామి వారు జాలి వేసి సహాయం చేయడానికి చెరువు తవ్వుతున్న ప్రదేశానికి బాల రూపంలో వచ్చి నేను సహాయం చేయనా అని అడుగుతారు. అప్పుడు అనంతల్వారులు నేను స్వామివారికి సేవ చేసుకుంటున్నాను, నాకు ఎటువంటి సహాయం అవసరం లేదు అని పంపించేస్తారు. కానీ ఇబ్బంది పడుతున్న అనంతల్వారులు గర్భంతో ఉన్న భార్యను చూసి ఆమెకు సహాయం చేస్తారు. దానికి ఆగ్రహించిన అనంతల్వారులు చెరువు తవ్వుతున్న గుణపాన్ని విసరగా ఆ గుణపం బాలుని గడ్డానికి తగిలి రక్తం కారుతుంది. ఆ బాలుడు కారుతున్న రక్తంతోనే ఆలయంలోకి వెళ్ళిపోతాడు. పూజారులు ఆలయంలోని విగ్రహానికి ఉన్న గాయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అది తెలుసుకున్న అనంతల్వారులు విచారించి పచ్చకర్పూరాన్ని గడ్డానికి అద్దుతారు. ఇలా పచ్చకర్పూరాన్ని అద్దే సాంప్రదాయం ఈనాటికి మనం చూడవచ్చు. అలాగే వెంకటేశ్వరుడిని గాయపరిచిన గుణపాన్ని కూడా మనం చూడవచ్చు. దర్శనానికి వెళ్తున్నప్పుడు ఆలయ ప్రధాన ద్వారం దాటిన తరువాత కుడి చేతి వైపు ఉన్న గోడపైన ఈ గుణపం చూడవచ్చు. అనంతల్వార్ల చెరువు మరియు పూల తోట ఎక్కడ ఉన్నాయంటే, ముందు మనం చెప్పుకున్నాం కదా తిరుమల నంబి ఆలయం ఎక్కడ ఉందో, ఆ తిరుమల నంబి ఆలయానికి దాటుకుని దక్షిణ మాడ వీధిలో స్ట్రైట్గా వెళ్తే కార్నర్లో ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు రినోవేషన్ కోసం మూసివేశారు. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి. శ్రీవారితో అనంతల్వారులకి ఇంకో సంఘటన కూడా ఉందండి. వెంకటేశ్వర స్వామి వారు మరియు లక్ష్మీదేవి దైవ దంపతులు ఇద్దరూ పూల తోటలో విహరిస్తున్నప్పుడు ఎవరో పూలు కోసేస్తున్నారని అనంతల్వారులు పూల తోటలోకి వచ్చి పట్టుకోబోయారు. అప్పుడు శ్రీవారు ఆనంద నిలయంలోకి పారిపోయారు. కానీ లక్ష్మీదేవిని పట్టుకుని చెట్టుకు కట్టేశారు. ఇప్పటికి కూడా మీరు ఆ చెట్టును చూడవచ్చు. మరుసటి రోజు ఉదయం పూజారులు వెళ్ళి చూడగా గర్భగుడిలో శ్రీవారి విగ్రహానికి వక్షస్థలంలో లక్ష్మీదేవి అమ్మవారు లేరు. ఈ విషయం తెలుసుకుని నేను కట్టేసింది లక్ష్మీదేవినా అని చింతిస్తూ పూలబొట్టులో లక్ష్మీదేవిని ఆనంద నిలయంలోకి తీసుకెళ్తారు. కూతురిలా పూలబొట్టులో తీసుకెళ్లారు కనుక అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు అనంతల్వారుల్ని మామా అని పిలిచారు. వెంకటేశ్వరునితోనే మామా అని పిలిపించుకున్న అనంతల్వారుల ప్రదేశాన్ని ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి. శ్రీవారితో అనుబంధం ఉన్న మహాపురుషుల ఆలయాలు చూసుకున్నాక తరువాత 7 ప్రదేశాలు ఆర్టీసీలో బస్సులో కానీ తిరుమలలో జీప్స్ ఉంటాయి, అందులో కానీ వెళ్ళవలసి ఉంటుంది. మీరు ఉన్న ప్లేస్ నుండి ఫ్రీ బస్సులో బాలాజీ బస్ స్టాండ్కి కానీ రామ్ బగీచా బస్ స్టాండ్కి కానీ వెళ్ళండి. అక్కడ ఆర్టీసీ బస్సులు ఉంటాయి. బస్సుల పైన 6 ప్రదేశాల పేర్లతో ఆ ప్లేసులకు వెళ్ళే బస్సులు ప్రతి 10 నిమిషాలకు ఉంటాయి. శిలాతోరణంలో ఉన్న ప్రదేశంలోనే చక్రతీర్థం కూడా ఉంది కనుక 6 ప్రదేశాలు అంటారు. కానీ మనం చూడవలసినవి 7 ప్రదేశాలు. ఒక 5-6 బస్సులు ఈ ప్రదేశాలకు తిరుగుతూ ఉంటాయి. మీరు ఏ బస్సు ఎక్కినా ఫస్ట్ టైం 120 రూపాయలతో టికెట్ తీసుకుంటే ప్రతి ప్రదేశంలోని దిగి చూసుకున్న తర్వాత వేరే బస్సు ఎక్కవచ్చు. మీరు జీప్లో వెళ్ళాలి అనుకుంటే జీపు వాళ్ళు 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కానీ వాళ్ళు జపాలీలో ఆపరు. మీరు జపాలీ కూడా చూడాలి అనుకుంటే మీరు జీప్లో 6 ప్రదేశాలు చూసుకున్నాక లాస్ట్లో జపాలీలో మిమ్మల్ని దించేయమనండి. జపాలీ ఆంజనేయ స్వామివారి ఆలయం చూసుకుని బస్సులో తిరుమలకు వెళ్ళండి. ఈ ఇబ్బంది ఏమీ లేకుండా హాయిగా బస్సులో వెళ్ళండి. 120 రూపాయలతో అయిపోతుంది. జీప్ వాళ్ళలాగా ప్రతి ప్రదేశంలో కంగారు పెట్టరు మరియు బస్సులో సీటు జీప్ కన్నా కంఫర్టబుల్గా ఉంటుంది.
నేను వైకుంఠ ఏకాదశికి తిరుమలలో ఉన్న ముగ్గురు మహాపురుషుల వీడియో రిలీజ్ చేయాలని చివరి 7 ప్రదేశాలు చాలా ఫాస్ట్గా కవర్ చేశాను. డీటెయిల్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. ప్రదేశాల స్థల పురాణం వివరిస్తూ వీడియో చేస్తాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.